అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 1 month థియేటర్లు మొత్తం ఆపేశారు. సినిమా షూటింగ్ కూడా ఆపేసి కంప్లీట్ మార్చేయాలని చెప్పి ఇండస్ట్రీ. ఆ తర్వాత నేను చూస్తూ ఉన్నా. తర్వాత ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లతో మాట్లాడాలని చెప్తే కూడా హీరోలు రెమ్యునరేషన్లు పెంచేశారండి, మేము చేయాలంటే అంత వైబుల్ కావట్లేదు అని. కానీ సినిమా చూస్తే ఇప్పుడు దర్శి లాంటి హీరోతో కోర్టు సినిమా తీసి నెంబర్ ఫిగర్ చూపించారు. అంటే మీరు దాన్ని ఎలా కంపేర్ చేస్తారు? అంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకున్నామని హీరోలు అంటున్నారు, ప్రొడ్యూసర్లు నుంచి. హీరోలు మాత్రం పెంచడం అనేది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెంచుతారు? పెంచచ్చు అని ఎందుకు అనిపిస్తుంది? మార్కెట్ వైబుల్ ఉంటుంది అంతేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక హీరో ఎవరైనా ఒక యాక్టర్కి నేను ఇది అడగాలని ధైర్యం రావాలి అంటే నువ్వు అడిగింది కరెక్టే అన్నది ఒక సెల్ఫ్ చెక్కింగ్ అన్నది ఒకటి ఉంటుంది కదా. అంటే ఇదేంటి మనకేంటి మన సినిమా అన్నది ఏం చేస్తుంది, వాట్ ఎవర్ అని ఒకటి ఉంటుంది కదా. సో హీరోలు పెంచేసుకుంటే వెళ్ళిపోయారు అంటే అసలు అది లాజికల్ స్టేట్మెంట్ కాదు. అది పెంచారు అన్న న్యూస్ మీకు ఎందుకు అందిందంటే ఆ పెంచింది ఎవరో ఇస్తేనే అది పెంచినట్లే కాదు. ఊరికి మన నోట్లోనో మన మైండ్లోనో మనం ఏదో అనుకుంటే అది పెంచినట్లే కాదు అది. సో దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఎవరైనా సరే ఆ గీత దాటి అందరు ఇప్పుడు నా ఫిల్మ్స్లో అందరూ ఎవ్రీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అందరూ బెనిఫిట్ అవ్వాలని కోరుకునే ఒక యాక్టర్ని. అండ్ ఎందుకంటే నాకు రేపు మీరు అందరూ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసినా సరే నాకు ఎవరికో లాస్ అయిందని నా మైండ్లో తెలుస్తూ ఉంటే నేను ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేను, జెన్యూన్గా ఎంజాయ్ చేయలేను. సో ఎవరైనా ఆ గీత దాటి ఎవరైనా ఛార్జ్ చేస్తున్నారని తెలిస్తే అది ఎవరు తప్పై ఉండాలి? అతనికి ఒక ఫేక్ ఇమేజ్ని, ఫేక్ డ్రీమ్ని క్రియేట్ చేసి ఇచ్చిన ఆ ప్రొడ్యూసరు ఆ పర్టికులర్ ఎవరిదో అయి ఉండాలి. సో అవన్నీ రేర్ కేసెస్ అండి నాకు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ సినిమాని అర్థం చేసుకొని సినిమాలో రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు అలాంటి ఎక్స్ట్రీమ్ ఉండవని నేను అనుకుంటున్నాను. శ్రీనిధి హిట్ కొట్టింది అనుకోండి, నెక్స్ట్ డబుల్ రెమ్యునరేషన్ చేస్తే మనం ఆశ్చర్యపోతాం. I heard something about to do with money. See, end of the day అంతే. డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం చేయలేదు. నువ్వు చేయలేదు. చెప్పేది విను. ఓకే. నో అంటే ఇప్పుడు శ్రీనిధి పెద్ద హిట్ అయితే డబుల్ అయిపోతుంది రెమ్యునరేషన్ అంటే డెఫినెట్లీ దట్ ఈస్ అ డిమాండ్ అంతే. దాన్ని చూడటానికి ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు అండ్ ఆటోమేటిక్లీ దట్ విల్ ఆల్ ఎఫెక్ట్ ద హోల్ బిజినెస్ థింగ్. సో ఇట్ ఈస్ అంతే. అది మన ఇప్పుడు అండ్ ఆల్సో ఇప్పుడంతా డ్రమాటిక్గా ఇన్ఫ్లేషన్ లెక్కల్లో వేరేగా చెప్తారు కానీ ఇప్పుడు మనకి అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా వాళ్ళ రెమ్యునరేషన్లు చెప్తే అసలు ఏ శాలరీ లాగా ఇలా ఈ నెలకు 1000 రూపాయలు ఇలా ఉండేయంట, 1200 ఆన్ దట్ వన్ అని చెప్పేవారు. సో ఏదో బయట బోర్డు అంత డిస్కషన్ ఇవన్నీ మాట్లాడతారు కానీ అండి ఇండస్ట్రీ అనేది ఒక సిస్టమ్ అండి. ఆ సిస్టంలో అది అలా వెళ్ళిపోతుంటుంది. ఎవరో నిజంగా చెప్పండి ఎక్కువ చాలా విషయాలు సినిమా ఇండస్ట్రీ రిలేటెడ్గా మాట్లాడే వాళ్ళు సినిమాలు తీయని వాళ్ళు ఎక్కువ ఉంటారు. సినిమా సినిమా తీసే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉండాలి కదా. వాళ్ళు ఎప్పుడు ఈ డిస్కషన్లోకి దగ్గర, ఎందుకంటే అదంతా ఒక సిస్టమ్. అది ఆ సిస్టమ్ బట్టి వెళ్ళిపోతుంటుంది. జస్ట్ మైక్ పట్టుకొని స్టేట్మెంట్స్ ఇచ్చే వేరే, అది ఆ సెటప్ వేరే. అది ఊరికే మనకు ఒక ఎంగేజ్మెంట్ కోసం ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో అలా మాట్లాడుకోవడానికి తప్పితే అదొక ప్రాసెస్ అండి. ఏదైనా ఎక్కడైనా ఆఫ్టర్ వెళ్తుంది అనుకో అది రిపేర్ అయిపోద్ది ఆటోమేటిక్గా అవుతుంది.